హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇవాళ మా ఇంట్లో హాట్గా ఆనియన్ పకోడీ చేసుకుంటున్నాము. సో ఆ రెసిపీ మీకు కూడా షూట్ చేసి చూపిస్తున్నాను. మ్, ఫస్ట్ అయితే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసేసుకొని అండ్ దాంట్లోనే కొంచెం జీలకర్ర, కొంచెం లైట్గా పసుపు, కొంచెం గరం మసాలా, మన టేస్ట్కి తగ్గ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకొని కొంచెం లైట్గా వామ్ కూడా యాడ్ చేస్తుంది ఇక్కడ, సో దట్ గ్యాస్ రాకుండా ఉంటుందని చెప్పి. ఆ తర్వాత ఆ బ్యాటర్ని, ఆ మిక్స్చర్ని మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత శనగపిండి వేసేసి, మనకి కావాల్సినంత శనగపిండి వేసేసి నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసేసి దాన్ని కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత వేడి వేడి ఆయిల్లో వేసేస్తే మన హాట్ పకోడీ రెడీ. సో మనము ఎక్కువ వాటర్ వేయకుండా ఉంటే ఇలా క్రిస్పీగా వస్తాయండి. సో లైట్గా మనం మిక్స్ చేసేటప్పుడు లైట్గా వాటర్ వేస్తాం కదా. సో కొంతమంది ఏంటంటే ఎక్కువ వాటర్ వేస్తారనమాట. ఎక్కువ వాటర్ వేయకుండా లైట్గా వాటర్ వేసుకొని ఇలా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి, బాగుంటాయి, చాలా బాగుంటాయి. సో ఇంకా ఆయిల్లో వేసేసి మంచిగా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేసేసి హాట్ పకోడీని ఎంజాయ్ చేయటమే. అంతే అండి, సింపుల్గా వేడి వేడి పకోడీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఈ రెసిపీని కనుక ట్రై చేస్తే నాకు షేర్ చేయండి. హాట్ పకోడీ తిని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.